కాలక్రమేణా భూమిపై ప్రజలు పెరిగారు. వారి జీవనశైలి చెడిపోయింది. వారు తమ స్వేచ్ఛానుసారంగా పాపములో నిమగ్నమయ్యారు. దేవుని కుమారులు భూమిపై స్త్రీలను చూసి ఎవరు నచ్చితే వారిని వివాహం చేసుకున్నారు. భూమి హింస, పాపములతో నిండిపోయింది. దేవుడు మానవులను సృష్టించినందుకు విచారించాడు. భూమిపై ప్రజలు చెడు మార్గాలను చూస్తూ ప్రళయం ద్వారా ఈ లోకాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. నేను భూమిపై ఉన్న మానవులను, జంతువులను, ప్రాణులను, పక్షులను అంతమొందిస్తాను అని దేవుడు ప్రకటించాడు. నోవహు నీతిపరుడు, న్యాయబద్ధమైన వ్యక్తి. అందరూ చెడు మార్గంలో నడుస్తున్నా నోవహు మాత్రం దేవునితో నడిచాడు. నోవహుకు ముగ్గురు కుమారులు ఉన్నారు: షేము, హాము, యాపేతు. ఆయన కుటుంబం దేవుని దృష్టిలో న్యాయబద్ధంగా జీవించింది. దేవుడు నోవహుతో మాట్లాడి భూమిపై మహాప్రళయం రాబోతుందని చెప్పాడు. భూమి మీద పాపం పెరిగినందున నీటి ద్వారా ప్రపంచాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించాడు. కానీ నోవహు కుటుంబాన్ని రక్షించడానికి ఓడ నిర్మించమన్నాడు. గోఫరు చెక్కతో ఓడను నిర్మించాలి. ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. ఇది 3 అంతస్తులతో ఉండాలి. లోపల గదులు, తలుపులు ఒకే ఒక్క తెలగం ఉండాలి. దేవుడు నోవహుకు మరో ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి జంతువు జతను ఓడలోకి చేర్చమని చెప్పాడు. శుద్ధ జంతువుల నుండి 7 జతలు, మిగతా జంతువుల నుండి ఒక్కొక్క జత, పక్షులు, కీటకాలు, నీటి జంతువులు కూడా ఓడలోకి రప్పించాలి. నోవహు దేవుని మాటను పూర్తిగా నమ్మి ఏమి సందేహించకుండా ఆజ్ఞను పాటించాడు. దేవుడు చెప్పిన విధంగా ఓడను నిర్మించాడు.